అక్రమ మైనింగ్ గురించి గత 2 రోజుల నుంచి గ్రామస్తులు ఏకమై అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ప్రపంచానికి, ప్రత్యేకంగా వినుకొండ ప్రాంతానికి తెలిసేటట్టుగా అనేక విధాలుగా వాళ్ళు యాజిటేషన్ చేసి గ్రామంలోనే సంఘటితమై చేస్తున్న పరిస్థితిలో డిపార్ట్మెంట్కి చెబితే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి ఆ పట్టుబడ్డ లారీలని పంపించడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద చర్యలు అనేవి శూన్యం. అసలు అడ్మినిస్ట్రేషన్లో అందరికంటే తాలూకాలో జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా ప్రత్యక్షంగా అందరూ నివేదికలు ఇస్తారు, అన్ని విషయాలు తెలుస్తాయి. అందరి సామాన్యులకు తెలిసిన తర్వాత కూడా చీఫ్ విప్ గారు ఇప్పుడు నేను దాని మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పడం నిజంగా నవ్వుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునేది కొండలు తవ్వుతూ ఉండి ఎక్కడ కొత్త ఇల్లు కనపడుతున్నా ఇంటి ముందు దిన్నెలు మట్టి తోలుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయంలో ఇప్పుడు చర్యలు తీసుకుంటామంటే ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయి అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. అసలు ఈరోజు ప్రభుత్వం అందరిని ఒక లైన్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. డీజిల్ లేక ఒక లైన్లో, పెట్రోల్ లేక ఒక లైన్లో, గ్యాస్ లేక ఒక లైన్లో, నిత్యావసర వస్తువులు అందక ఒక లైన్లో, మొత్తాన్ని కరెక్ట్గా లైన్లో సెట్ చేసి లైన్లలో ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. అలానే ఉద్యోగస్తులకు కూడా ఏ విధమైన పరిస్థితులు అనుకూలంగా లేక వాళ్ళు యాజిటేషన్ చేసి లైన్లో నిలబడి యాజిటేషన్ చేసే పరిస్థితి వస్తుంది. అసలు ఈ ప్రభుత్వానికి దూరదృష్టి కానీ, భవిష్యత్తు ఆలోచన కానీ, రాబోయే తరాలకి ఒక మంచి చేయాలనే కోరిక కానీ ఏమాత్రం ఆలోచించడం లేదని నాకు అనిపిస్తూ ఉంది. మన పెద్దలు అనేక మంది దూరదృష్టితోటి ప్రత్యేకంగా ఈ రాష్ట్రము, ఈ దేశము బాగుపడాలని ఆలోచన చేశారు. నాడు ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బహుళార్థ సాధక ప్రాజెక్టులు తీసుకురావాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చేసి భారతదేశంలో ఆ ప్రాజెక్టుని ఆధునిక దేవాలయాలుగా పేర్కొని వాటికి అన్ని విధాల ఉపయోగం చేసి ప్రజలకు ఉపయోగపడటం వల్ల ఈరోజు కూడా వారిని గురించి గుర్తుంచుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మన రాష్ట్రాన్ని గురించి చెప్పాలనుకుంటే డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు తీసుకురావటం వల్ల అటు సాగర్ నీళ్లు తాగటానికి కానీ, సాగునీరుకి కానీ, త్రాగునీరుకి కానీ, కరెంటుకి కానీ బహుళార్థ సాధక ప్రాజెక్టు అక్కడ శ్రీశైలం. ఆ తర్వాత నాగార్జున సాగర్ కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో బ్రహ్మాండంగా జరిగింది. అలానే ఆ వేస్ట్గా పోకుండా ఉండడానికి పులిచింతల్ని మనం స్టాక్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు. ఇలా వాళ్ళు ఆనాడు ఆదాయము చాలా తక్కువ, ప్రజల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ అయినప్పటికీ కూడా ఎంతో గొప్పగా ప్రాజెక్టులు చేసిన ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక విధాలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా ప్రజానీకం ద్వారా ఆదాయం వసూలు చేసుకున్నప్పటికీ ఇన్ని రెట్లు ఎక్కువ వచ్చిన ఈ సమయంలో ఏ ప్రాజెక్టు, ఒక పేరున్న ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఏంటి? ఆ రోజు అన్ని తక్కువ పర్సంటేజ్ వచ్చి తక్కువ ఆదాయం వచ్చిన కానీ అంత గొప్ప ప్రాజెక్టులు చేయడానికి కారణం ఏంటంటే నాయకుల యొక్క చిత్తశుద్ధి, ప్రజలకు మేలు చేయాలని ఒక కోరిక, భావితరాలకు ఉపయోగపడిన ఒక ఆలోచన. దీన్నే దూరదృష్టి అంటారు, సమన్వయం అంటారు, సద్భావం అంటారు. అవి లోపించే నేను చెప్తూ ఉన్నా. ఇవాళ ఈ చిన్న ఉదాహరణ, సామాన్యుడు బాగా ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తాడు, తనకు ఆర్థిక వనరులు చాలా తక్కువ, ఉన్న వనరులన్నీ చూసి వాళ్ళ చుట్టాల దగ్గర, పట్టాల దగ్గర, ఇతర సమస్యల దగ్గర అనేక విధాలుగా అప్పు తెచ్చి బ్రహ్మాండం ఇల్లు కడతాడు. దానికి ఈఎంఐలు కట్టకపోతే ఏమైంది? వేల వేస్తారు, తీసుకుపోతారు. అది ఇంటి వరకు, వ్యక్తి వరకు. ఇవాళ వ్యవస్థలు కూడా ఆన్ అయిపోయినాయి. ఈరోజు రాజధానిని ఉద్దేశపూర్వకంగా చాలా గొప్పగా కట్టాలని, నీ మనుషులకు ఉపయోగపడటం కోసం మాత్రమే పెద్ద రాజధాని కట్టాలని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేసి అప్పులు తీర్చేది ఎప్పుడు? వాటికి తగిన న్యాయం జరిగేది ఎప్పుడు? అవన్నీ పరిపక్వతగా అందుబాటులోకి ఎప్పుడు? మానవ జీవితము ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఎంతకాలం పరిపాలిస్తాడు? కొంతవరకు పరిపాలిస్తాడు. కొన్ని తరాలు కట్టుకుంటూ పోతే ఇక్కడ మిగిలిపోయిన తరాలు జరుగుతున్న పరిస్థితులకి న్యాయం జరిగేది ఎక్కడ? నీకు 50,000 ఎకరాలు చాలు అని అనుకున్నావు, 50,000 ఎకరాలు చాలదని మళ్ళీ 1,00,000 ఎకరాలు కావాలంటున్నావు. నీ ఉద్దేశమే చెబుతున్నావు, ప్రతి ఎకరానికి 2 లక్షల రూపాయలు, 2 లక్షలు కావాలని. నీ 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు తీసుకురావాలి. నీ 2 లక్షల కోట్లలో
ఇవాళ నువ్వు 7 సంవత్సరాల, గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నీవు ఖర్చు పెట్టింది నికరంగా కేవలం 8,000 కోట్లు మాత్రమే. మిగిలిన కాగితాల మీదనే జరుగుతూ ఉన్నాయి. 8,000 కోట్లు ఎక్కడ, 2 లక్షల కోట్లు ఎక్కడ? ఇది కేవలం దేనికి పరిమితం? సివిక్ కమ్యూనిటీస్, మురుగునీరు, కరెంటు, తాగునీరు, రోడ్లు. ఇక బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు? ఇవన్నీ జరిగేటప్పుడు ఎన్ని తరాలు పడతాయి? ఈ తరాలన్నీ జరిగేటప్పటికి ఇప్పుడున్న తరం ఏమవుద్ది? అందువల్ల కేవలం నీ బినామీలకి, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజానీకం భావిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆ వెళ్ళిపోయిన వ్యవహారాన్ని తట్టుకోలేక నీకు తాబేదారులుగా, తొత్తులుగా ఉన్న వాళ్ళ చేత ఆయన వ్యక్తిగత విమర్శలు చేపించి తుగ్గులకని అన్నావు. ఆయన తుగ్గులకు కాదు, అన్నవాళ్ళు అంతకంటే పిచ్చి తుగ్గులకని ప్రజలు అనుకుంటున్నారని చెప్తూ, పరిపాలనలో ఉన్న మెళుకువల్ని గమనిస్తూ ప్రజలకు న్యాయం చేయటాన్ని పరిపాలన అంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా నీ వాళ్ళకి దోచిపెట్టేదాన్ని పరిపాలన అనరు. ఇప్పుడు కేవలం ఇది ఒక పరిపాలన జరగట్లే, వ్యాపారంలాగా జరుగుతుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం నువ్వు చేసే ప్రయత్నమే కానీ సామాన్యులకి, భావితరాలకి, ప్రజానీకానికి ఉపయోగపడే ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హెచ్చుభావం ప్రజలకు మేలు చేసే విధంగా చేయటం అవసరమని, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీగా మీరు చేసే ప్రతి తప్పుని మేము ఖండించడానికి ప్రయత్నం చేస్తామని, ఈ తాలూకాలో జరుగుతున్న అన్యాయాల్ని మీరు మాట్లాడితే మాకు తెలియదు అంటారు. మీకు తెలియకుండా ఉంది అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేసినట్టు. అన్నీ మీకు తెలుసు. అరికట్టాల్సిన మీరు ఉద్దేశపూర్వకంగా మీ మనసుకు న్యాయం జరగడం కోసం, మీ మనసులకు ఉపయోగం జరగడం కోసం, మీ బినామీలకు ఉపయోగం జరగడం కోసం ఇక్కడ ప్రభుత్వ వనరుల్ని ప్రజల ఆలోచనలకు అనుగుణం కాకుండా మీకు ఉపయోగపడే విధంగా చేసుకోవడం అనేది దుర్మార్గం అని ఈ చర్యల్ని మేము ఖండిస్తూ, ఇప్పటికైనా మేము పద్ధతైన ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలని కోరుతాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి తగిన మూల్యం మీరే చెల్లించుకోక తప్పదని సెలవు తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాలని వెలికి తీస్తూ ప్రచురిస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా భూమాఫియాకి అప్పచెప్పేసి చోద్యం చూస్తూ ఉన్నాడు జీవి ఆంజనేయులు గారు. ఈయన అధికారంలోకి రాకముందు అప్పటి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి, ముఖ్యంగా డైరీ ఫామ్లో ఆవులను కూడా తీసుకొచ్చి 2,000 ఆవులను తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి షెడ్లు కన్స్ట్రక్షన్ చేద్దాము అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రీ, మిల్క్ ఇండస్ట్రీని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో దానికి అవసరమైనటువంటి గుంతలు తవ్వితే ఆ మట్టిని కొండల నుంచి తవ్వారు అని చెప్పి ఒక తప్పుడు నినాదంతో ఒక పెద్ద ఊరేగింపు చేసి దానికి ఒక నిరసన నిర్వహించినటువంటి వ్యక్తి ఈ ఆంజనేయులు గారు. ఆ సందర్భంగా వాళ్ళందరినీ కూడా బ్రహ్మనాయుడు గారి మీదకి వేరే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళుతూ ఉంటే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అడ్డుకొని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఆంజనేయులు గారు. మీరు ఏది ఆయన స్థలంలో ఆయన తవ్వుకుంటేనే మట్టి, ఆ గుట్టలను చూపించి కొండల నుంచి తవ్వాడు అని చెప్పి అక్రమంగా ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ ఓపెన్గా మేము అడుగుతా ఉన్నాం, మేం కాకుండా మాకన్నా ముందుగానే ఇవాళ ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నీ దుర్మార్గాన్ని సహించలేక, వాళ్ళ గ్రామానికి జరిగే అన్యాయాన్ని భరించలేక రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వెంకుపాలెం గ్రామ ప్రజానీకం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దుర్మార్గం ఏంటని ప్రశ్నించారు. మరి దానికేం సమాధానం చెబుతావు? వాళ్ళ రాజకీయం కాదు కదా, మేం కాదు కదా మాట్లాడుతుంది, నష్టం జరుగుతున్నటువంటి ఆ ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు దాసళ్ళపల్లిలో చేసావు, వడ్డంగుంట దగ్గర. అట్లానే దొండపాడు పైన కొండ మీద శివాలయం ఉంటే అది చాలా ప్రఖ్యాతి ఉన్నది, దానికి చాలా ప్రాశస్త్యమైంది. ఆ కొండను కూడా పగలగొట్టి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ. దానికి ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. దాసళ్ళపల్లిలో జరిగినా లేవు, వెంకుపాలెంలో జరిగినా లేవు. అట్లానే దొండపాడులో గుట్టలు కొండలు అమ్ముతా ఉన్నా కూడా లేవు. ఎందుకని లేవు ఇవన్నీను? మీరేం చేశారంటే అధికారంలోకి రాగానే మండలాల్ని కొంతమందికి మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పచెప్పేశారు దోచుకోమని. అన్నీ బాగా పంపిణీలు చేశారు. ఎవరైనా మీకు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని, అంతేగాని దగ్గరుండి వాటాలేసి పంచమని కాదు. మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఇదిగో ఈ మండలాధ్యక్షుడు వినుకొండ మండలానికి సంబంధించి పలానా ఆయన తీసుకుంటాడు, అట్లానే
వడ్డంగుంట ఆయనో లేకపోతే బొల్లాపల్లి ఆయనో ఇదిగో ఈయన తీసుకుంటాడు, ఈ లిక్కర్ షాప్ ఈయన నడుపుతాడు, ఈయన ఈ వేరే మట్టి మాఫియా ఒక ఆయన నడుపుతాడు, లేకపోతే ఇసుక మాఫియా ఇంకొక ఆయన నడుపుతాడు. ఈ పంచడానికి కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. కానీ వాళ్ళ బియ్యం మాఫియాకి ఇంకో వాళ్ళకి అప్పచెప్పారు. ఆయన అయితే అసలు స్టేట్లోనే పెద్ద స్మగ్లర్, ఇక్కడ వినుకొండలోనే ఉన్నాడు. ఇవే అప్పచెప్పడానికి మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ మీరు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఇక ఆ ప్రశ్నించే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల మీదకి, వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. అట్లా ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు. మీరు వ్యక్తిగత ఆస్తుల మీదకి వచ్చినా, కేసులు పెట్టినా పేదవాళ్ళ తరఫున గొంతు మేము వినిపిస్తూనే ఉంటాం. ఇవాళ మేము స్పష్టంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మైనింగ్ అధికారులు నిద్రపోతూ ఉన్నారా? ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అట్లానే తహసీల్దార్, వినుకొండ తహసీల్దార్ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నిద్రపుచ్చారా మీరు? ఆయన నిద్రపోతున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేయడా? బీఆర్ఓలు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయరా? వినుకొండ మండలంలో చేయరు, అట్లానే బొల్లాపల్లి మండలంలో చేయరు. గతంలో కూడా మేము మాట్లాడితే 4 లారీలు సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీలు కూడా బజార్లో అందరికీ కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. కానీ ఆ లారీలు తెల్లారేటప్పటికల్లా ఎవరి ఇళ్లకు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏ ఓనర్ దగ్గరికి ఆ ఓనర్ దగ్గరికి చేరినాయి ఆ లారీలు. ఏమైనాయి ఆ లారీలు? మండల ఆఫీస్ దగ్గర, బొల్లాపల్లి మండల ఆఫీస్ దగ్గర సీజ్ చేసి అప్పచెప్పినటువంటి లారీలు కేసు కట్టకుండా ఎందుకు వెళ్ళిపోయినాయి ఇళ్ళకి? నిన్న పాల్గొన్నటువంటి లారీలన్నీ కూడా ఎందుకని అక్కడ తేలినాయి? వెళ్ళి రియల్ ఎస్టేట్ దగ్గర ఎందుకు తేలినాయి ఆ లారీలన్నీ? నిన్నే కదా గ్రామస్తులందరూ ఫిర్యాదు చేశారు. ఆ లారీలన్నీ తీసుకెళ్ళి తహసీల్దార్ ఆఫీసులో పెట్టాల్సింది పోయి వాళ్ళ ఇళ్ళకెట్లా చేరినాయి? ఏ అధికారంతో వెళ్ళి? నాకేం తెలియదు అంటారా? నీకేం తెలియనప్పుడు అధికారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకు? మీకు తెలియాలి కదా. తెలియదని తప్పించుకోవడానికి లేదు. మీరు లారీలన్నీ సీజ్ చేసి కేసులు కట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ మీరేం చేస్తూ ఉన్నారు? ఇంకో పక్కన ఎవరి అన్నా ఇళ్ళు పడేస్తేనో, పాత ఇళ్ళు కనుకుంటే డెబ్రిస్ కానీ తోలుకుంటుంటేనో, రైతులు అవసరార్థం కనుక ఏదైనా తోలుకుంటేనో, ఒక ట్రాక్టర్లో తోలుకుంటేనో, వాడు కనుక తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ కాకపోతే అతను పోలీస్ స్టేషన్కి పిలిపించడం, అతని మీద కేసులు కట్టడం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం యథేచ్ఛగా గుట్టలు వేలకు వేల లారీలు ట్రిప్పులు వెళ్ళిపోతా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి వెళ్లకుండా ప్రైవేట్ ఖజానాలకు వెళ్తూ ఉన్నాయి. దీన్ని మరి అరికట్టడం అనేది మీరు శూన్యం. ఇంత అక్రమ మైనింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంజనేయులు గారు. ఇది లేటెస్ట్ న్యూస్. ఎందుకంటున్నా అంటే 2024లో మన జనరల్ ఎలక్షన్ జరగడానికి ముందు బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఆయన సొంత పొలంలో కొన్ని షెడ్స్ నిర్మించాలని గేదెలకి అక్కడ గుంతలు తీస్తే వాటిని అక్రమ మైనింగ్ అని చెప్పేసి ఆయన ప్రెమిసెస్లోకి అక్రమంగా చొరబడి నానా హంగామా చేసి అక్రమ చర్యలను అడ్డుకోవాలి, మైనింగ్ని అరికట్టాలి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి, ప్రజల సొమ్ముకు భద్రత ఉండాలని చెప్పేసి గొగ్గోలు పెట్టారు ఇప్పుడున్న చీఫ్ విప్ గారు. ఈ రోజున అదే ప్రాంతంలో, అదే వెంకుపాలెం గ్రామంలో పట్టపగలు గత 15 రోజులుగా యథేచ్ఛగా ఆయన అనునయుల అండదండలతో కానీ ఆయన అనునయులే కానీ అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే అసలు పట్టనట్టు ఉండి నిన్న ఆ గ్రామ ప్రజలు, వెంకుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు తిరిగి వాళ్ళు అక్కడ మైనింగ్ను ఆపటానికి పూనుకుంటే, అక్కడ బండ్లను ఆపేస్తే వాటిని రాత్రికి రాత్రే వాస్తవంగా స్టేషన్లు అప్పచెప్తారు అందరూ. ఈ అక్రమ మైనింగ్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆంజనేయులు గారు అంటున్న మాటలు ఆయన ఆఫీసు గడప కూడా దాటి బయటికి రావట్లేదు. ఎందుకంటున్నా అంటే ఈ మాట, అక్కడున్న గ్రామస్తులే అక్రమ మైనింగ్ చేస్తున్న వాళ్ళని మరియు అక్కడున్న వెహికల్స్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మైనింగ్ అధికారులకు తెలియజేయటం అయింది. ఇప్పటి వరకు వాటి మీద ఏ చర్యలు లేవు. పోనీ ఏదైతే లారీలని, టిప్పర్లని, ట్రక్కుల్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారో వాటి ఆచూకీ కూడా లేదు. అవి అక్కడ లేవు. మరి ఈరోజు మీరు తీసుకుంటున్న కఠిన చర్యలు అనే మాటలకు అర్థమైందో మీరే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, అసలు దాచేపల్లి అధికారులకి, మైనింగ్ అధికారులకి ఆయన ఆదేశాలు ఇచ్చారండి. మన వినుకొండ మైనింగ్ అనేది ఆల్రెడీ నర్సరావుపేట జ్యుడిషియరీకి మారి సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా దాచేపల్లి మైనింగ్ వాళ్ళకి మనం ఆదేశాలు ఇచ్చిన పెద్ద లాభం ఉంది. ఎందుకంటే మన నర్సరావుపేట ఏడీ గారు ఉన్నారు. మన మైనింగ్ జ్యుడిషియరీ అంతా కూడా నర్సరావుపేట కింద నుంచి వస్తుంది. కాబట్టి దయచేసి మీ మాటలతో కాకుండా వాటిని చేతలతో, ఎవరైతే ఈ మైనింగ్ మాఫియా వెనకాల ఉన్న అసలైన అనకొండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మీకు తెలుసు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఉట్టి మాటలతో సరిపెడితే కుదరదు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే అదే సర్వే నెంబర్ 1. మీరు మీ ప్రభుత్వం రాగానే 6 నెలలకే లెదర్ పార్క్ వచ్చేసింది, లెదర్ పార్క్ ఇచ్చేసాం అని చెప్పేసి హంగామా చేసింది అదే భూమి. 89 ఎకరాలు దాదాపు వెంకుపాలెం గ్రామంలో. చాలా మంచి ల్యాండ్. మనం ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలనుకున్నా కానీ మంచి రోడ్డు అప్రోచ్ అది ఉంది, మన పట్టణానికి దగ్గరగా ఉంటుంది, అన్ని వసతులున్న ల్యాండ్ అది. అలాంటి ల్యాండ్ని కాపాడాల్సింది పోయి సరే లెదర్ పార్క్ ఎలాగూ ఎటో పంపించారు, దాన్ని పేపర్కే పరిమితం చేశారు. ఓకే, తర్వాత అయినా ఇంకా ఎలాంటి ఏమైనా ప్రాజెక్టులు తీసుకొని వస్తారంటే ఈరోజు మీ అన్నయ్యల చేత యథేచ్ఛగా అక్కడ భూ దందా చేయిస్తూ ఉన్నారు. అక్కడ బావిలు తవ్విన తర్వాత ఏ పార్కులు పెడతాం మనం? ఈరోజు గుంతలు కాదు అక్కడ తవ్వుతుంది, బావిలు తవ్వుతున్నారు మైనింగ్లో. సరే గ్రామస్తులందరూ కలిసి అడ్డుకొని వాటిని పోలీసులకి అప్పచెప్తే, స్టేషన్కి అప్పచెప్పి, ఎంఆర్ఓ గారికి అప్పచెప్తే అసలు బొండ్లేమయ్యే తెలియదు. ఉదయానికల్లా మళ్ళీ విప్పు గారు మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్లో అక్రమాలపై అరికట్ట వేస్తాం, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తాం. అసలు కఠిన చర్యలు తీసుకొని ఆ గ్రామస్తులు అప్పచెప్పిన బొండ్లేమయ్యే తెలియజేయండి. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తే, ఎందుకంటే అది లక్షలు కాదు, కోట్ల రూపాయల విలువైన భూమి, కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం ఇలా దుర్వినియోగం అవటం అనేది మంచిది కాదు. అది మనం వినుకున్న మొత్తానికి కూడా మంచి ఆస్తి లాంటిది. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికంటే మీ మీదే ఎక్కువగా ఉందని చెప్పేసి విప్పు గారికి తెలియజేస్తూ ఉన్నాం.